నిన్నటి దినాన్న పేతురు గురించి నేర్చుకుంటున్నాం కదండి. ఆయన ఎంత బలమైన శక్తిగా మారాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ధ్యానవాక్యము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు యేసుక్రీస్తు శిష్యుడిగా ఎన్నో అద్భుతాలను చూశారు. అందులో ఆయన పేతురు అత్తను బాగు చేశారు. కొండ మీద ప్రసంగం విన్నాడు. ఎన్నోసార్లు తన బోధల ద్వారా, శక్తివంతమైన కార్యాల ద్వారా దేవుని యొక్క శక్తిని పేతురు గ్రహించే ఉంటాడు. అంతకు ముందు రోజే ఆయన అద్భుతం చేశారు, వేల మందికి ఆహారం పెట్టడం. యెహోవా పంపిన దేవుని కుమారుడే ఈ యేసు అని పేతురు ఆ కార్యం ద్వారా చాలా స్పష్టంగా అతనికి అర్థమై ఉంటుంది. అందుకే ప్రభువు మీరు నా గురించి ఏమి అనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతురు నీవు సజీవుడవు, దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అంటారు. ప్రభువు చిరునవ్వుతో పేతురుని చూచి ఎంతో మెచ్చుకోలుగా ఆయన్ని చూసే ఉంటారు. ఎందుకంటే పేతురు సత్యాన్ని గ్రహించాడు. అది ప్రభువుకి ఎంతో ఆనందం. మన విషయంలో కూడా అంతే. సత్యం ఏదో మనం గ్రహిస్తే ఆయన మన గురించి కూడా అంతే సంతోషిస్తారు. పేతురు ప్రభువా నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో అన్నప్పుడు ఆయన చిరునవ్వుతో ఈ విధంగా పేతురుతో చెప్తారు, భయపడకుము, ఇప్పటి నుండి మనుష్యులను పట్టువాడవై ఉంటావు అని. దేవుడు పేతురులో ఉన్న లోపాలన్నిటినీ పక్కన పెట్టేశారు. తనకు బలమైన సాక్షిగా ఉంటాడు అనే అభయాన్ని ఇచ్చేశారు. అయితే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందే వరకు పేతురులో లోపాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. యేసు ఎవరో నాకు తెలియదు అని బొంకటం, శిలువ సమయంలో పారిపోవడం, నాకు యేసు ఎవరో తెలియదు అని చెప్పడం, ఎన్నోసార్లు అసందర్భంగా ఏదేదో మాట్లాడడం, తొందరపాటుతనం, ఇవన్నీ యేసుక్రీస్తు వారు పక్కన పెట్టేశారు. నువ్వు కేఫావు అని అన్నారు. పేతురు తన కోసం నిలబడే బలమైన శక్తి అని ఆయన నమ్మారు. అందుకే పేతురులో ఎన్ని వైఫల్యాలు ఉన్నా దేవుడు తనను అనర్హుడిని అని అనలేదు, అనర్హుడిగా చెయ్యలేదు. సరికదా నమ్మకమైన మిత్రుడిగా స్వీకరించారు. అందుకే ఆయన తన గొర్రెలను చూసుకోమని యోహాను సువార్త 21:15లో అంటారు. అలాగే పేతురుకు కొన్ని అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తారు. పేతురుకి తన యొక్క రాజ్యం యొక్క తాళం చెవులు ఇస్తాను అంటారు. మత్తయి 16:19లో చూసుకుంటే 18వ వచనం నుంచి, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘంను కడతావు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అంటారు. అలాగే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు కూడా బంధించబడుతుంది, భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందు కూడా విప్పబడును అని అతనితో చెప్తారు. పేతురులో అంతటి సామర్థ్యం ఉంది అని యేసుక్రీస్తు వారు తెలుసుకోగలిగారు. కాబట్టి అంతటి బాధ్యతను పేతురుకి అప్పగించారు. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16-19 వరకు చూసుకుంటే, యేసును పరలోక రాజుగా, మహిమాన్వితుడైన యేసు ఎలా ఉంటారో కన్నులారా చూశానని చెప్తాడు. సుమారు క్రీస్తుశకము 66-68లో అతను అంటే పేతురు ఖైదు చేయబడి హతసాక్షి అవుతారు. నీరో చక్రవర్తి పాలన యొక్క చివరి సంవత్సరాల్లో క్రైస్తవులకి చాలా శ్రమ. ఆ శ్రమల్లోనే పేతురు గారు సిలువ వేయబడతారు. ఆయన్ని తలకిందులుగా వేయమని ఆయనే చెప్తారు. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తులాగా నేను చనిపోవడానికి అంత అర్హత నాకు లేదు, కాబట్టి నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని చెప్తారు. చూసారా ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకున్నారో. పేతురు ఆ చేపలు పట్టే రోజే గ్రహించాడు దేవుణ్ణి ఎంతగా హెచ్చించాలో, తనను ఎంతగా తగ్గించుకోవాలా అని. కాబట్టి మనం కూడా ఎలాంటి వైఫల్యంలో ఉన్నా ప్రభువు మాత్రం ఎల్లప్పుడూ పేతురుకి చెప్పిందే మనకు కూడా చెప్తారు, భయపడకు అని.
కాబట్టి ఎప్పుడైతే మన అంతరంగంలో ఆయన శక్తిని గుర్తిస్తామో, ఆయన్ని ఎంతగా మనం హెచ్చిస్తామో, ఆయన మనల్ని తన కోసం వాడుకునే సాధనంగా మలుచుకుంటారు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.